మే 3వ తేదీన దేశవ్యాప్తంగా జరిగినటువంటి నీట్ పరీక్షని ఎన్టీఏ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం వల్ల సుమారు 22 లక్షలన్నర విద్యార్థులు ఈరోజు నీట్ పరీక్షను రాశారు. వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంది. ప్రధానంగా మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఈ దేశంలో ప్రవేశ పరీక్షలు, అందులోనూ చాలా ముఖ్యమైనటువంటి మెడికల్ కాలేజీలో సీట్ల కోసం నిర్వహించినటువంటి ఇలాంటి ప్రవేశ పరీక్షల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అనేక అనుభవాలు ఉన్నాయి. దేశం మొత్తం విద్యని ఒకే దగ్గర కేంద్రీకరణ చేసి ఒకే దగ్గర నుంచి పరీక్షలు నిర్వహించాలనుకునే ఏదైతే ధోరణి ఉందో దానివల్ల ఇట్లాంటి తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి. 2024లో నీట్ పరీక్షని లీక్ అయింది, 1-2 సార్లు అయింది. అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. అనేక మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి చాలా ఆందోళన చేశారు. మళ్ళీ 2026లో అదే తరహా పేపర్ లీక్ అయింది. ఎన్టీఏ నిర్వహిస్తున్న పరీక్షల నిర్వహణలోనే చాలా లోపాలు ఉన్నాయి. గతంలో యూజీసీ నెట్ 2 సార్లు లీక్ అయింది, నీట్ 2 సార్లు లీక్ అయింది. ఎన్టీఏకి ఒక స్పష్టమైనటువంటి పరీక్షల ప్రణాళిక లేదు, పరీక్షలు నిర్వహించేటటువంటి అవకాశం లేదు. ఈరోజు సొంతంగా చదువుకొని లక్షల రూపాయలు కోచింగ్ సెంటర్లకు వెళ్ళి, దేశంలో ఉన్నటువంటి ప్రముఖమైన కోచింగ్ సెంటర్లకు వెళ్ళి లక్షల రూపాయలు ధారపోసి చదువుకున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు మొత్తం కూడా అగమ్య గోచరంగా మారిన పరిస్థితున్నది. కాబట్టి దీని మీద ఎన్టీఏని పాత్ర సింపుల్ గా మేము పరీక్షను రద్దు చేసాం, ఎక్కడో రాజస్థాన్లో జరిగింది, కేరళలో జరిగింది, లేకపోతే ఇంకో దగ్గర జరిగింది, ఒక 600 మార్కులకు దీనికి పోలి ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. మరి ఇన్ని లక్షల మంది విద్యార్థులు ఇన్ని సంవత్సరం పాటు కష్టపడి చదివినటువంటి వాళ్ళు ర్యాంక్ వస్తుంది అనుకుంటున్న విద్యార్థులు మే 3 తర్వాత ఇప్పటికీ అందరు పరీక్ష రాసాము హ్యాపీగా అని చెప్పేసి ఫీల్ అయినటువంటి విద్యార్థులు మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని అంటే, మళ్ళీ ర్యాంక్ తెచ్చుకోవాలని అంటే ఈ గందరగోళం ఏంటి ఈ దేశంలో? ఎన్నిసార్లు పేపర్ లీక్ అవుతుంది? ఎన్టీఏ ద్వారా ఇన్ని లోపాలు జరుగుతున్నప్పటికీ కేంద్ర మంత్రి శాఖ ఏం చేస్తున్నది? ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఒక స్పష్టమైన ప్రణాళిక లేదా? అనేక అనుభవాల నుంచి దీని లోపాలను సరి చేసుకోలేరా? అన్ని పరీక్షలు పేపర్ లీక్ అవుతున్నాయి, చాలా రాష్ట్రాల్లో పేపర్ లీక్ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటటువంటి ఇంత పరీక్షలు ఇంత లోపభీష్టంగా ఉండడం వల్ల ఈ మొత్తం దేశంలో విద్యార్థులు ఎక్కడో ఒక సెంటర్లో లీక్ అయితే, ఒక రాష్ట్రంలో లీక్ అయితే, ఈరోజు దేశం మొత్తం విద్యార్థులు దీనికి బలిగావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి గతంలో లాగానే నీటిని రద్దు చేయాలి, ఎన్టీఏని రద్దు చేయాలి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మెడికల్ ప్రవేశ పరీక్షలు నిర్వహించుకొని వాళ్ళ మెడికల్ కాలేజీలో సీట్లను వాళ్ళు నింపుకునేలాగానే అవకాశం ఇవ్వాలి. గతంలో ఇలాంటి విధానం ఉండడం వల్ల ఎక్కడ కూడా ఒక దగ్గర పరీక్ష పేపర్ లీక్ అయిందని లేకపోతే తప్పిదాలు జరిగిందని ఎక్కడ ఒక ఆరోపణ రాలేదు. ఈరోజు జిప్మర్ కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, ఇలాంటి సంస్థలు చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి సంస్థలు గతంలో వాళ్ళ పరీక్షలు వాళ్ళే నిర్వహించుకోవడం వల్ల చాలా వివరణాత్మకంగా, చాలా పారదర్శకంగా వాళ్ళు సీట్లను ఫిల్ చేయగలిగారు. దేశంలో ఉన్న చాలా మంది విద్యార్థులు కూడా ఆయా రకాల సెట్లు రాసి ఆ విద్యా సంస్థలకు పోయారు. కాబట్టి నీట్ తీసుకురావడం వల్ల ఈరోజు ఏ రాష్ట్రంలో ఎక్కడో దగ్గర సెంటర్లో లీక్ అయినా సరే మొత్తం పరీక్షను రద్దు చేయడం, లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమయ్యపరుస్తుంది. కాబట్టి తక్షణం దీని మీద పారదర్శకంగా విచారణ జరిపించాలి, నీటిని రద్దు చేయాలి, అలాగే నీట్ పరీక్ష విధానాన్ని రద్దు చేయాలి, అలాగే ఎన్టీఏని రద్దు చేయాలి. ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకి దీని మీద పరీక్ష నిర్వహించుకునే అవకాశం ఇవ్వాలి. దీని వెనుకున్న ఎవరైనా సూత్రధారులు ఎవరు ఉన్నారో వాళ్ళని కఠినంగా అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పేసి, అలాగే పరీక్షల విద్యార్థులు నష్టపోయిన విద్యార్థులు కూడా తగు న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐగా మేము ప్రభుత్వాన్ని కోరుతాము.